మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. టూర్లో భాగంగా ప్రధాని మోదీతో జగన్ సమావేశం ముగిసింది. పార్లమెంటులోనే గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై పీఎంతో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు భేటీ కావడంతో ఈ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తోనూ జగన్ సమావేశమయ్యారు. పార్లమెంటులోనే ఈ భేటీ కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ భేటీ అనంతరం అమిత్ షాను సీఎం జగన్ కలిసే అవకాశం ఉంది. రెడీగా ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, మోదీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. అదేవిధంగా ఇప్పుడు నిర్మలా సీతారామన్ తోను కూడా భేటీ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా రేఖ, ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించి నిధుల విషయానికి వచ్చి ప్రధానంగా కేంద్ర పెద్దలతో చర్చిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అంటే ప్రధాని నరేంద్ర మోడీతో పార్లమెంట్ ఆవరణలో కలిసిన తర్వాత ఈ కలయికలో అంటే రాజకీయాల విషయాలకు సంబంధించి ప్రధానంగా కీలకంగా చర్చలు జరిగినట్లుగా కూడా వైసీపీ వర్గాల నుంచి అయితే కొంతమేర సమాచారం అయితే అందుతుంది. మరోవైపు ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి విభజన హామీల గురించి ప్రధానితో చర్చించారు. ఇక నిధుల పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ బకాయిలన్నీ కూడా ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. అంటే ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పార్లమెంట్లోనే భేటీ అయ్యారు. ఇటు నిర్మలా సీతారామన్తో కూడా కేంద్ర ఆర్థిక శాఖ ఛాంబర్లో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. అంటే విభజన హామీలకు సంబంధించి కేంద్రం నుంచి ఏవైతే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇటు పోలవరం కానీ ఇతరత్ర బకాయిలు ఏవైతే ఉన్నాయో నిధుల విషయానికి సంబంధించి ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో విడుదలకు సంబంధించి చొరవ తీసుకుని విడుదల చేయాలంటూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో జరుగుతున్న సమావేశంలో అయితే ప్రజెంట్ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నిర్మలా సీతారామన్ భేటీ అనంతరం పార్లమెంట్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ప్రధానంగా కలిసే అవకాశం కనిపిస్తోంది. అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి చర్చలు సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. అంటే ప్రధాని నరేంద్ర మోడీ అలాగే హోంమంత్రి నిర్మలా సీతారామన్ వీరి ముగ్గురిని కలవడం అనేది ఒక రకంగా రాజకీయ కారణాలు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలో ఏవైతే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేయాలని ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో కోరినప్పటికీ కూడా మరోవైపు రాజకీయ అంశాలకు సంబంధించి కూడా కీలక చర్చలు అయితే కూడా జరిగినట్లుగా మరొక సమాచారం అందుతుంది. ఇటు ప్రజెంట్ నిర్మలా సీతారామన్తో నిధుల విడుదలకు సంబంధించి ప్రధానంగా అక్కడ చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు నిర్మలా సీతారామన్తో కూడా అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్నారు కాబట్టి ఈ రాజకీయాల గురించి కూడా ఇటు నిర్మలా సీతారామన్తో కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలబోతున్నారు. గతంలో ఏదైతే 2 రోజుల క్రితం ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి చర్చించిన సందర్భానికి సంబంధించి కానీ మరోవైపు ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏతో కలిసి వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా కూడా కొన్ని వర్గాల నుంచి అయితే సమాచారం ఉంటుంది. దానిలో భాగంగానే ఇటు ఎన్నికల ముందు ప్రధానితో కేంద్రం పెద్దలతో కలవడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో కీలక చర్చలు అయితే కొనసాగుతున్నాయి. థాంక్యూ శివ, థాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.